మనకు ఓన్లీ 20 రోజులు మాత్రమే ఉంది. మళ్ళీ మనం బెంచ్ల నుంచి ప్రాజెక్ట్లోకి పోయేదానికి హౌ ఈజ్ బెంచ్ లైఫ్ అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా. ప్రాజెక్ట్ వస్తుందా లేదా అనే దానికంటే ఇప్పుడు గుడ్ మార్నింగ్ డార్లింగ్స్. ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు కదా. సో మనకు ఓన్లీ 20 రోజులు మాత్రమే ఉంది. మళ్ళీ మనం బెంచ్ల నుంచి ప్రాజెక్ట్లోకి పోయేదానికి మనకు టోటల్గా బెంచ్ పీరియడ్ వచ్చేసి 30 days, ఐ మీన్ 1 month 10 days అవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి ఇన్ని రోజులు మన బెంచ్ పీరియడ్ ఎలా సాగింది, హౌ ఈజ్ బెంచ్ లైఫ్ అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా. దగ్గర ఒక 10 days తర్వాత ఒక ఫుల్ డే ఒక్క చుక్క కూడా వర్షం పడుకోకుండా ఉన్నది నిన్ననే. ప్రాజెక్ట్ వస్తుందా లేదా అనే దానికంటే ఇప్పుడు బట్టలు ఉతికేస్తే ఆరతాయా లేదా అనే టెన్షన్ ఎక్కువ అయిపోయింది. హైదరాబాద్ వెదర్ ఎలా ఉంటుందో ద ఫేమస్ పర్సన్ ఆఫ్ వాతావరణ శాఖ మిస్టర్ గాలి గన్నారావు కూడా ఎలా ఉంటుందో చెప్పలేకున్నాడు. గాలి గన్నారావు స్పీకింగ్. ఎన్ని రోజుల నుంచో వర్షం వల్ల బట్టలు అన్ని ఆ గోడకి ఇట్లా మొత్తం ధనానికి అన్ని ఉండిపోయినాయి. దానికోసం కొత్తగా ఒక బ్యాగ్ కొనుక్కున్నా, లాండ్రీ బ్యాగ్. ఇందులో వేసుకుందాం అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అయిపోయి ఆకలి అవుతుంది ఫుల్గా, తినేద్దాం. ఇది ప్రోడక్ట్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. క్వాలిటీ కూడా బాగుంది, విత్ తక్కువ రేట్లోనే వచ్చేసింది మనకైతే. ప్రాజెక్ట్ గురించి అయితే మనం చాలా మాట్లాడుకోవాలి. సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది. ఒకవేళ మీరు కన్నా బెంచ్ పీరియడ్లో ఉండి ఐటీకి కొత్తగా ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యి కొత్తగా బెంచ్ పీరియడ్లోకి వస్తే ఏ మిస్టేక్స్ చేయొద్దు, ముందు నుంచే ఎలా ఉండాలి అనేది, నేను చేసిన తప్పులు మీరు చేయకోకుండా ఉండేదానికి ఐ విల్ సే. సో మీరు బెంచ్ పీరియడ్లోకి వచ్చినప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకుంటారు. నాకు తెలియక ముందు నుంచి చాలా ఇబ్బంది పడినాను. సిచ్యువేషన్ ఎలా ఉండేనంటే అంత ఘోరంగా ఉన్నది. ఓకే డార్లింగ్స్, రెడీ అయిపోయినాం. ఇక మనం ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోదాం. హే డార్లింగ్స్, ఆఫీస్ నుంచి అయితే రిటర్న్ వచ్చేసినాం. పొద్దున్నే మాట్లాడుతున్నాం వర్షం పడుతుందా, ఎప్పుడు పడుతుంది ఏంటి, బట్టలు ఆరేయాలని. సాయంత్రం ఆఫీస్ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయినా అంతే. ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షం. బట్ క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. ఆ ఓఆర్ఆర్ పైన సూపర్ విజువల్స్ అసలుకి. ఇక ఎనీవే మనకైతే కొద్దిగా వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసుకుందాం. ఎన్ని రోజుల నుంచి ఎన్ని మెసేజ్లు చేశాను, ఎంతో మందికి పిన్ చేశాను. ప్రతి ఒక్కరు సిచ్యువేషన్ ఎట్లుందంటే చెప్తా చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్టార్టింగ్ లో అసలు కాంటాక్ట్ అవ్వట్లేదు, ఒక్కరు కూడా కాంటాక్ట్ అవ్వట్లేదు. మనం ఎవరికన్నా పెన్ చేస్తాం కదా, ఐ మీన్ టీఎంపీలో ఇలాంటి వాటిల్లో పెన్ చేసినప్పుడు రెస్పాన్స్ లేదు. షేర్ యువర్ ప్రొఫైల్ అంటారు, దాని తర్వాత చెక్ చేసి ఇంకా రిప్లై ఉండదు, ఏముండదు, అయిపోయి కథం, దాంతో సంబంధం అయిపోతుంది. సో బై మిస్టేక్ ఎవరైనా రిప్లై ఇచ్చినారనుకో, వాళ్ళు అడిగేది ఒకటే క్వశ్చన్, ఆటోమేషన్ ఎక్స్పీరియన్స్ ఉందా. ఐ మీన్ ఆటోమేషన్ వస్తా అంటే వచ్చు అంటాం, బట్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ హ్యావ్ ట్రైన్డ్ ఇన్, అదే ట్రైనింగ్ లో ఎక్స్పీరియన్స్ తీసుకున్నాము, ఇట్లా ప్రాజెక్ట్ లో స్కోప్ లేదు అంటే నో వి వాంట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అసలు ప్రాజెక్ట్ లోనే స్కోప్ లేనప్పుడు ఇక ఆటోమేషన్ స్కోప్ ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా నేను వాళ్ళకి పిన్ చేయడం, వాళ్ళు అది ఇది అనడం, ఇట్లా గ్యాప్ ఎంత టెన్షన్ అవుతుందంటే అంత టెన్షన్ అవుతుంది ఎప్పుడు అని. సో చెప్తున్నాడు డార్లింగ్స్, ఒకవేళ మీరు బెంచ్ లేక వచ్చినారనుకో, డెఫినెట్గా మీరు బెంచ్ లేకంటే రాకంటే ముందు ఇప్పటి నుంచే స్కిల్ అప్ కాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి నుంచే స్కిల్ అప్ అయితే ఒకవేళ మీరు బెంచ్ లేక వచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు. స్కిల్స్ కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి. పాతవి అన్నీ 1-2 ఉంటే సరిపోవు. సెలీనియం వచ్చా అంటే లేదు, కంపల్సరీగా చేశారా లేదా అని అడుగుతారు. ఒకవేళ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నా కూడా మనం చెప్పే పొజిషన్, ఆన్సర్ ఇచ్చే పొజిషన్లో ఉండాలి. అలా నేర్చుకోవాలి. ఇది స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటేనే మనము ఈ టీఎంపీలో నుంచి, ఐ మీన్ బెంచ్ పీరియడ్లోంచి ప్రాజెక్ట్లోకి వెళ్తాం. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మనం అదొచ్చు ఇదొచ్చు అంటే వాళ్ళకి వేరేది కావాలని అడుగుతున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ ద వీడియో డార్లింగ్స్. ఈ వీడియో అయితే ఇంతే. ఇక ఒకవేళ మీరు బెంచ్లోకి వస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో తీస్తా. అంటిల్ దెన్ బోయ్.